సునాదస్వరము జూలై 6. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరేవారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. దేవుని ఏర్పాటు ఎంతో అద్భుతంగా ఉంటుంది. దేవుడు లోకరీతిగా కాకుండా తను కోరుకొని పిలుచుకునే దేవుడు. అందుకే వాగ్దానం చేస్తున్నాడు, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఆయన ఏర్పరచుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడ్డ వారిని దేవుడు ఏర్పరచుకునే దేవుడు. ఎందుకంటే ప్రభువునకు తన యందు అతిశయించి, తన యందు ఆనందించి, తన కృపను, తన న్యాయాన్ని ప్రకటించే వాళ్ళు ఆయనకు కావాలి. అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు దావీదు వంటి గొర్రెల కాపరిని కోరుకొని పిలుచుకున్నాడు, రాజుగా అభిషేకించి వాడుకున్నాడు. మరి దావీదు ఒక హృదయానుసారుడిగా ఉండి మరి దేవుని యొక్క సాక్ష్యంగా నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఉన్నాడు. మరి గిద్యోను వంటి ఒక బలహీనుడు దేవుడు ఏర్పరచుకొని తన బలంతో నింపి ప్రజలను రక్షించుటకు సాధనంగా వాడుకున్నాడు. మరి ఇర్మియాను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. మరి యేసుక్రీస్తు శిష్యులను చూసినప్పుడు వాళ్ళందరూ బలహీనులు, ఎన్నికలేని వారు, చేపలు పట్టేవారు. అటువంటి వారిని ఆయన కోరుకొని పిలుచుకొని గొప్పగా మరి లోకమంతట సువార్త ప్రకటించడానికి కొరకు వాడుకున్నాడు. అందుకే దేవుడు జ్ఞానం బట్టో మనకున్న బలము శక్తిని బట్టి కాదు, కానీ తన కృపతో నింపి తన కొరకు మహిమకరంగా ఉండే వారిని కోరుకొని పిలుచుకుంటాడు. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడి ఉంది, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుందని ప్రభువు పౌలుతో చెప్పాడు. అవును, ప్రభు మన కృప మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు బలహీనులుగా ఉంటామో అప్పుడు బలవంతులం. మన బలహీనతల యందే తన శక్తిని పరిపూర్ణంగా చేసి మనల్ని బలవంతులుగా మార్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నాకు జ్ఞానం లేదు, నేను ఎన్నిక లేని వారిను, నాకు బలము లేదని అధైర్యపడద్దు. ప్రభు ప్రతి ఒక్కరిని కోరుకొని పిలుచుకునే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరచుకొని తన కృప కొరకు ప్రతి ఒక్కరిని వాడుకొని బలవంతులుగా చేసి ఆయన సాక్షిగా నిలబెడతాడు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు జ్ఞానం లేకున్నా, బలము లేకున్నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపి మీ కొరకు గొప్ప సాక్షిగా మహిమకరంగా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.